ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అద్భుతం, మహదాద్భుతం. చూసారా, అదిగో జనసముద్రం, జనసమూహం. ఎక్కడ అనుకుంటున్నారా? సాక్షాత్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగం మహాకుంభమేళ. కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కానీ ఇది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఇది ఎక్కడో నుంచి హిమాలయాల నుంచి నాగసాధువులు, అఘోరాలు, బాబాలు, సన్యాసులు, ఎంతోమంది మహానుభువులు, పుణ్యాత్ములు ఇక్కడ వచ్చి అద్భుతమైన పుణ్యస్నానాలు చేసుకుంటున్నారు. ఇది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా జరుగుతుంది. ఈ మహాకుంభమేళ అద్భుతంగా దర్శించి పుణ్యస్నానాలు చేసి గంగా, యమున, సరస్వతి నదుల కలయికలో పుణ్యస్నానాలు చేసి తరించండి ఫ్రెండ్స్. గంగామాత. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఈరోజు అద్భుతమైన త్రివేణి సంగం ప్రయాగరాజ్. గంగా, యమున, సరస్వతి నదుల అద్భుతమైన కలయిక ఈ ప్రయాగరాజులో అద్భుతంగా ఉంటుంది. దర్శించి తరించండి. అద్భుతంగా ఈ పుణ్యస్నానాలు చేసి మీరు కూడా ఆ గంగమ్మ, ఆ యమునమ్మ, సరస్వతి అనుగ్రహం పొందండి. జయ శక్తి, జయ మాత, జయ గంగామాత. జై గంగామాతకి, జై శ్రీ గంగామాతకి, జై శ్రీ గంగామాతకి, జై శ్రీ గంగామాతకి, జై గంగా, యమున, సరస్వతి మాతకి జై. మా అందరూ ఒకసారి చూడండి. గోవిందా చూడండి. గోవిందా గోవిందా గోవిందా. గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర యుభోసిత వామభాగం, నారాయణ ప్రియ మనంగ మదాపహారం, వారాణసీపురపతిం భజే విశ్వనాథం. నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ శివకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ, హర బోలే నమః శివాయ. శ్రీ 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 గంగా మాతా की, यमुना माता की, सरस्वती माता की, प्रयागराज की, प्रयागराज की, त्रिवेणी संगम की. हर हर नम पार्वती पते, हर हर महादेव. చెప్పండి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ నాసిక్ త్రయంబకేశ్వర క్షేత్రంలోను, హరిద్వార్లోను, కాశీ క్షేత్రంలోను, ఉజ్జయిని క్షిప్రా నదిలోను, అలాగే ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ త్రివేణి సంగంలోను ఈ ప్రతి 12 సంవత్సరాలకు ఈ మహాపుష్కరాలు జరుగుతాయి. కానీ ఈ మహాకుంభమేళ అనేది చాలా విశేషము. 144 సంవత్సరాల కంటే ఎంత అద్భుతం వచ్చు. అందుకే చూడండి, ఒక రోజు 1 కోటి మంది భక్తాదులు, మహానుభావులు, తపస్వికులకు వచ్చి స్నానం చేస్తున్నారంటే సామాన్యం కాదు. ఎందుకంటే ఇక్కడ అమృతం పడిన చోటు. ఇంకో విశేషం ఎవరంటే, దేవతలు, రాక్షసులు అమృతం కోసం కొట్టుకున్నప్పుడు అమృతం మన భూమండలం పైన 3-4 సార్లు పడిందంటారు మన పురాణాల్లో గురువులు. అది ఒకటి మన ప్రయాగరాజులో, ఇంకోటి హరిద్వారు. ఇక్కడంతా అమృతం పడింది కాబట్టి ఈ గంగకి ఎంత విశేషము. ఇక్కడ ఈ కుంభమేళలో స్నానం చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం. అందుకు లక్షలాది కోట్లాది మంది జన భక్త బృందం వచ్చి పుణ్యస్నానాలు చేసి ఆ అమ్మ అనుగ్రహం, ఆ పరమేశ్వర అనుగ్రహం వస్తుంది. అలాగే మీరు కూడా ఇటువంటి అద్భుతమైన వీడియో చూసి ధన్యులు కండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా చూడండి. మీరు కూడా సాధ్యమయ్యేకి ఆ మహాకుంభమేళలో స్నానాలు చేసి ఈశ్వర అనుగ్రహం పొందండి. భక్తితో, ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీ హర హర గంగే, శ్రీ కాశీ విశ్వనాథ గంగే. ఇంకొక విశేషం ఏంటంటే, గంగానది ఎక్కడో హిమాలయాల్లో, గంగోత్రి హిమాలయాల్లో పుట్టి ఋషికేశ్, హరిద్వార్ మీదుగా మన ప్రయాగ, కాశీ ఇక్కడంతా తిరిగి సముద్రానికి వెళ్తుంది. అటువంటి పరమ పవిత్రమైన గంగా, యమున, సరస్వతి అద్భుతమైన నదులు, 3 నదులు కలిసడం అంటే సామాన్యం కాదు. ఇటువంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల మనకి జ్ఞానం, భక్తి, జ్ఞానం, మోక్షం, ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. అందుకే మనకు కోట్లాది మంది భగవతోత్తములు, తపస్వికులు ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తున్నారు. కాబట్టి అంత విశేషం ఫ్రెండ్స్. మీరు కూడా చాలా జాగ్రత్తగా, ఏమాత్రం ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కూడా దొరకట్లేదు, ఫ్లైట్స్ టికెట్లు కూడా దొరకట్లేదు అని చెప్తున్నారు మన భక్తులు. చాలా జాగ్రత్తగా వెళ్ళి మీరు కూడా అద్భుతమైన పుణ్యస్నానాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం, ఆ గంగామాత, యమునామాత, సరస్వతి అనుగ్రహం పొంది ధన్యులు అవుతానని కోరుకుంటున్నాను.
భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. జై గంగామాత, గంగామాత, గంగామాత. జై శ్రీరామ్. శుభం భూయాత్.